ప్రేమమైన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నా ప్రాణానికి ప్రాణం అనే పాట పాడాం ప్రభా. మా జీవితంలో ఆ రీతిగా మేము మిమ్మల్ని ప్రేమించే వారంగా, హత్తుకునే వారంగా మీతో కలిసి మా అనుదిన జీవితంలో ప్రయాణం చేసే వారంగా ఉండినట్లు సహాయం చేయండి. చీకటి బ్రతుకులను వెలుగుగా మార్చేటువంటి దేవుడు, కృంగిన వారిని లేవనెత్తేటువంటి వాడు, అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మిమ్మల్ని బట్టి నిరీక్షణతో, ధైర్యంతో ప్రతికూలమైనటువంటి పరిస్థితుల గుండా మేము వెళ్తూ ఉన్నప్పుడు జీవించుటకు కృప దయచేయండి. మరొకసారి మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. మీ సన్నిధికి వచ్చిన వారిలో ఎవరెవరు ఏ అవస్థలో ఉన్నారో మీరు ఎరిగినటువంటి దేవుడు. మేము కూడా మీ నిమిత్తమే ఈ స్థలానికి వచ్చాం కనుక మా అందరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ మాట జీవపు ఊట, మీ మాట మమ్మల్ని బాగు చేసేటువంటిదిగా ఉన్నది ప్రభు. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసను అని మీ వాక్యం సెలవిస్తాను. మీ మాట ఆయన మా బాధలో మాకు నెమ్మదినిచ్చేటువంటిది కనుక మీరు మీ వాక్యము ద్వారా మమ్మల్ని దర్శించి బలపరచమని, మీ యందు నిరీక్షణ కలిగి జీవించుటకు కృప దయచేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. లోకాన్ని గమనించినప్పుడు లోకంలో ఎంతో మంది రకరకాల భయాలతో, కలవరాలతో, వ్యాధి బాధలతో జీవించడం అనేది సహజంగా మనం చూస్తాము. సరే, లోకం అలా ఉంది అనుకుంటే ప్రభువు ఎరిగినటువంటి వారి జీవితాల్లో కూడా రకరకాల భయాలు, రకరకాల కలవరాలు, ఏదో తెలియనటువంటి ఆందోళన, ఆవేదన, ఇలాంటివి మనం కూడా కలిగి జీవిస్తూ ఉన్నాం. అయితే మనం సేవిస్తున్నటువంటి, ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎలాంటి వాడో మనకు అర్థమైతే ఆయన బట్టి మనం ధైర్యంగా, నిరీక్షణ కలిగి జీవించే వారంగా ఉండగలుగుతాం. పిల్లలు బైబిల్లో ఒక మాట, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు. కాబట్టి దేవుని ఎరుగుట అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రక్రియ. మనం సేవిస్తున్నటువంటి దేవుడు ఎలాంటి వాడు అని అంటే, ఆయన కీడును మేలుగా మార్చేటువంటి వాడు, చీకటిని వెలుగుగా చేసేటువంటి వాడు, ఇరుకులో విశాలత ఇచ్చేటువంటి వాడు, అవమానాన్ని ఘనతగా మార్చేటువంటి వాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు, మరణాన్ని జీవంగా మార్చేటువంటి వాడు, చేదు జీవితాలను మధురమైన జీవితాలుగా తీర్చేటువంటి వాడు. అటువంటి దేవుణ్ణి మనం సేవిస్తూ ఉన్నాం పిల్లలు. ఒక 5 విషయాలు ఈరోజు దేవుని వాక్యంలో ఉంది, దేవుని గురించి మనం నేర్చుకున్నాం. మొదటిది, దేవుడు ఎలాంటి వాడు అని అంటే, ఆయన కీడును మేలుగా మార్చేటువంటి వాడు. చూడండి, మనుషులకు కీడు చేసేటువంటి వారుగా ఉంటారు, మోసగించే వారుగా ఉంటారు, దగా చేసేవారుగా ఉంటారు, దోచుకునేటువంటి వారుగా ఉంటారు, ఏదో ఒక హాని తలపెట్టేటువంటి వారుగా ఉంటారు పిల్లలు. ఆ ఉన్నటువంటి వారిలో ఒకవేళ బయట వాళ్ళు ఉన్నారనుకోండి, దాని అఫెక్ట్ అంతగా ఉండదు. కానీ కుటుంబంలోనే కీడు చేసేటువంటి వారు ఉంటే చాలా దుఃఖము, బాధ, వేదన అనేటువంటిది వారు అనుభవించే వారంగా ఉంటారు పిల్లలు. అటువంటి సంఘటన బైబిల్లో
మరి యోసేపు జీవితంలో చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది. చూడండి, ఆదికాండం 39వ అధ్యాయము, ఆదికాండం 39వ అధ్యాయము 23-24 వచనాలు చదువుకుందాం. చదవండి అమ్మా, ఒక నిమిషం. 37వ అధ్యాయం చూడండి, ఆదికాండం 37వ అధ్యాయము 23-24 వచనాలు. యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని అతను తొడుగుకొని ఉండిన విచిత్రమైన తీసివేసి అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసి. మనం దీన్ని అక్షరానుసారంగా చాలా సింపుల్ గా చదువుకున్నాం పిల్లలు. ఆ సంఘటనను మనము అనుభవిస్తున్నట్టుగా ఆలోచిస్తే చాలా బాధాకరమైనటువంటిదిగా ఉంటుంది. యోసేపుకి ఎంతమంది అన్నలు ఉన్నారు? సుమారుగా 10 మంది అన్నలు ఉన్నారు. అంతా వాడు ఎలాంటి వాడు అంటే దాదాపు అందరూ రక్త సంబంధికులు. వాళ్ళకి ఎప్పుడు యోసేపు కీడు తలపెట్టలేదు. కానీ ఈ అన్నలు కలిసి యోసేపు ఏం చేస్తున్నారు అంటే పట్టుకొని అవమానించి కొట్టి ఆ గుండెలో పడేస్తా ఉన్నారు. చూడండి, ఎంతో బాధకరమైనటువంటి విషయం. తండ్రి యొక్క మాట విని సహోదరుల యొక్క క్షేమాన్ని కోరి ఎంతో ప్రయాసతో యోసేపు ఆ స్థలానికి వస్తే యోసేపును తన అన్నలు పట్టుకొని ఆ రీతిగా మరి కొట్టి ఆ అంగిని తీసేసి గుంటలో పడేశారు పిల్లలు. ఆ తర్వాత ఏం చేశారు? ఇష్మాయేలీలకు అమ్మేశారు. He was sold to Ishmael, the people of Ishmael. ఇష్మాయేల్ ప్రజలకు అమ్మేశారు. అమ్మేయడం అనేది ఎలాంటిదని అంటే, ఒక వస్తువు మనం కొనుక్కొని ఆ వస్తువును మన ఇష్టానుసారంగా వాడుకుంటాం పిల్లలు. అదేవిధంగా ఆ రోజుల్లో మరి మనుషులు కొనుక్కొని వారి ఇష్టానుసారంగా వారిని వాడుకునేవారు. బానిసలుగా చేసుకొని వారి పైన పనులు భారాన్ని పెట్టి వారి చేత పనులు చేయించుకునేవారు. ఇప్పుడు యోసేపు ఎలా ఉన్నాడు అంటే ఊరు కాని ఊరు, భాష కాని భాష, తనకంటూ ఎవరు లేనటువంటి ప్రజల మధ్యకు యోసేపు తీసుకునేవాడు. He was sold in the market as a slave. ఒక బానిసగా బజారులో యోసేపు మళ్ళీ అమ్మబడ్డాడు. అమ్మబడిన తర్వాత చూడండి, జనరల్ గా మనం ఆలోచన చేసినప్పుడు ఒక బానిసగా మార్కెట్ ప్లేస్ లో అమ్మబడటం అనేది చాలా అవమానకరమైనటువంటి స్థితి. చాలా అవమానకరమైనటువంటి స్థితి పిల్లలు. అటువంటి వాటి గుండా యోసేపు ప్రయాణం చేశాడు. ఇక తర్వాత పోతీఫరు యోసేపును కొనుక్కోవడం, పోతీఫరు యొక్క కుటుంబంలో యోసేపుకు శోధన రావడం, అక్కడి నుంచి యోసేపు పారిపోవడం ఉంటుంది 39వ అధ్యాయంలో మనం చూస్తాం పిల్లలు. 39వ అధ్యాయం 19-20 వచనాలు చదవండి. కాబట్టి అతని యజమానుడు కోపముతో మండిపడి, అంతకుముందు యోసేపును ప్రేమించినటువంటి వ్యక్తి, యోసేపును విశ్వసించినటువంటి వ్యక్తి ఇప్పుడు యోసేపు పైన కోపంతో మండిపడుతున్నాడంట పిల్లలు. ఆ పదాలు ఎలాంటివి అంటే వాటిని వెయిట్ వర్డ్స్ అని అంటారు. కోపం అనేటువంటిది వేరు, కోపంతో మండిపడి అంటే ఇంకా తీవ్ర ఆవేశం అన్నమాట. భర్తకు పుట్టు రోషము మహారౌద్రం గలది అని సామెతల్లో మనం చూస్తాం పిల్లలు. అటువంటి రౌద్రుడిగా పోతీఫర్ ఇక్కడ ఉన్నాడు.
అతన్ని పట్టుకొని బహుశా ఒకవేళ కొట్టి కూడా ఉండొచ్చేమో ప్రియాలు. పట్టుకొని అనేది మనం చూస్తా ఉన్నాం, కానీ ఒకవేళ యోసేపును ఆ కోపావేశంలో కొట్టు కూడా ఉండవచ్చు. తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తాడు? చెరసాలలో పడేస్తాడు. చెరసాలలో పడేశారు ప్రియాలు. ఈ రీతిగా యోసేపు మరి అన్నల వలన ఇతరుల వలన ఎంతో కీడు అనేటువంటిది అనుభవించాడు. చేయని నేరానికి శిక్ష అనుభవించాడు. ఎంతో అవమానపాలయ్యాడు. చిన్న వయసులోనే యోసేపు ఎన్నో కష్టాలు, శ్రమలు, బాధలు ఎదుర్కోవడం అనేది జరిగింది పిల్లలు. అయితే యోసేపును దేవుడు వెంబడిస్తా ఉన్నాడు. దేవుడు మనల్ని ఎప్పుడు వెంబడిస్తాడు అని అంటే, మనం ఆయన వెంబడిస్తున్నటువంటి సమయంలో దేవుని సన్నిధి మనల్ని వెంబడించేటువంటిదిగా ఉంటుంది. ఆ నెక్స్ట్ క్వశ్చన్ చదవండి. చాలు. చెరసాలలో యోసేపు ఉన్నాడు, దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు. ఇక్కడ ఈ రీతిగా యోసేపు మరి దాదాపు 13 సంవత్సరాలు, ఇంచుమించు 13 సంవత్సరాలు ఎన్నో కష్టాలు, శ్రమలు, బాధలు, వేదనలు, కీడును అనుభవించిన తర్వాత వన్ డే గాడ్ రిమెంబర్ చేశాడు. ఒకరోజు దేవుడు యోసేపును జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రియ ఉన్న పాటున ఉన్న చోటున యోసేపును దేవుడు ఊహకు అందనటువంటి విధంగా బహుగా హెచ్చించాడు. ఆ ఐగుప్తు దేశంలో మరి ఫరో తర్వాత ఫరోగా దేవుడు యోసేపును మార్చేశాడు ప్రియ. ఆ తరువాత యాకోబు చనిపోయాడు. అన్నలు వచ్చి అంటున్నారు, అన్నలు అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారంటే, మనం యోసేపు కీడు చేశాం కదా, ఉన్న మన తండ్రి కూడా చనిపోయాడు, ఇప్పుడు ఖచ్చితంగా యోసేపు మనం కీడు చేస్తాడు అన్నట్టు ఆలోచిస్తూ యోసేపుతో మాట్లాడుతూ ఉంటే యోసేపు ఒక మాట అన్నాడు. చూడండి, ఆదికాండం 50వ అధ్యాయము 20వ వచనం చదవండి. మీరు నాకు కీడు చేయని ఉద్దేశించింది, కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించింది. మీరు కీడుకు ఉద్దేశించారు, ఆ కీడును దేవుడు మేలుకు ఉద్దేశించాడు. సో గాడ్ could turn evil from evil to good. ఇక్కడ దేవుడు కీడును మేలుగా మార్చాడు. కీడును మేలుగా మార్చాడు. ఆ కీడును మేలుగా మార్చేటువంటి ప్రక్రియలో యోసేపు కేవలం కష్టాలు, బాధలు, వేదనలు, శ్రమలు, అవమానాలు అనుభవించడమే కాదు, శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలను కూడా అనుభవించాడు. శ్రేష్టమైనటువంటి దీవెనలు కూడా యోసేపు అనుభవించడం ప్రియ. ఆ ఐగుప్తు దేశంలో యోసేపు యొక్క జ్ఞానాన్ని ఫిల్టర్ చేస్తే యోసేపు ఉన్నటువంటి జ్ఞానము ఐగుప్తు సామ్రాజ్యంలో ఎవ్వరికి కూడా లేదు. ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి జీవితంలో దేవుడు అసమానమైనటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించి యోసేపును మంచి జ్ఞానవంతుడిగా ఐగుప్తు దేశంలో కనపరిచాడు. ఐగుప్తు దేశంలో కనపరచడం ఇంకా దేవుడు యోసేపును ఆశీర్వదించాడు. అంటే కీడును ఏ విధంగా మేలుగా మార్చాడు అనేది మనం చూస్తా ఉన్నాం. కీడును గురించి ఇందాక చూసుకుంటా వచ్చాము. అయితే మేలులో దాగి ఉన్నటువంటి విషయాలను ఇక్కడ మనము పరిశీలిస్తా ఉన్నాం పిల్లలు. గాడ్ బ్లెస్డ్ జోసెఫ్ ఎలా అంటే, దేవుడు యోసేపును
బహుగా ఆశీర్వదించాడు. బహుగా ఆశీర్వదించాడు. వాస్తవానికి యోసేపు ఎలాంటి వాడంటే హీ వాజ్ వెరీ పూరెస్ట్ మ్యాన్. అమ్మబడినటువంటి వాజ్ సోల్డ్ యాజ్ ఎ స్లేవ్ టు ద పీపుల్. ప్రజలకు బానిసగా అమ్మబడినటువంటి వాడు, దరిద్రుడిగా బ్రతికినటువంటి వాడు ఇప్పుడు యోసేపు ఐగుప్తు దేశంలో దరిద్రతలో నుండి ధనవంతుడిలోనికి వచ్చాడు. దరిద్రుడిగా ఉన్నటువంటి యోసేపు ఐగుప్తు దేశంలో ధనవంతుడిగా. మరి యోసేపు సరిగా ఆహారం తిన్నాడో లేదో మనకు తెలియదు. జైల్లో ఏం పడతారండి? ఆహారం లేనటువంటి వాడు ఐగుప్తు దేశంలో అనేకులకు ఆహారాన్ని పంచిపెట్టేటువంటి వాడుగా మారాడు. చూడు, దేవుడు చేసేటువంటి ఆ మేలు అలా ఉంటుంది. అదే కదా ఇందాక మనం చదివాం. మళ్ళీ ఒకసారి చదవండి, 50-20. బహు ప్రజలను బ్రతికించున్నట్లు అది మేలుకే దేవుడు ఉద్దేశించాడు. ఒకవేళ నిజంగా యోసేపు ఐగుప్తు దేశంలోకి రాకపోతే, ఆ ఫరో స్థానంలోకి వెళ్ళకపోతే ఎంతమంది ఆ కరువు చేత చనిపోయేవాళ్ళు. కాబట్టి ఆహారం లేనటువంటి యోసేపు వేల కొలది ప్రజలకు ఆహారాన్ని అందించేటువంటి వ్యక్తిగా దేవుడు చేశాడు. తర్వాత యోసేపు యొక్క స్టేటస్ ఏంటి అంటే హీ వాజ్ ఎ స్లేవ్, ఒక బానిస. అయితే దేవుడు చేసినటువంటి ఆ మేలులో యోసేపు ఏమైపోయాడు అంటే అధికారి అయిపోయాడు. స్లేవ్ బికేమ్ ద మాస్టర్. ఒక బానిసగా ఉన్నటువంటి వ్యక్తి ఏమయ్యాడు? యజమానుడిగా మారిపోయాడు. అది దేవుడు చేసేటువంటి మేలు అలా ఉంటుంది. అవమాన పాలయ్యాడు యోసేపు. అందులో అతన్ని అవమానించారు. ఆ గుట్టలో పడేసేటువంటి సమయంలో తనకున్నటువంటి ఆ అంగీని తీసివేశారు. తర్వాత పోతీఫర్ ఇంట్లో అవమానపరచబడ్డాడు. ఇతను తప్పు చేశాడు అన్నప్పుడు ఎంతో అవమానం ఆయనకు వచ్చి ఉంటుంది. అయితే అవమాన పాలైనటువంటి యోసేపును అందరూ అభినందించేటువంటి యోసేపుగా దేవుడు చేశాడు. ఇక యోసేపు యొక్క అవమానాన్ని దేవుడు తీసివేసి ఐగుప్తు దేశంలో యోసేపును అందరూ కూడా కనపరిచేటువంటి స్థితిలోకి తీసుకుని వచ్చారు. కాబట్టి మనం we see the present, but God can see the future. We see the present situations, but God can see the future situations. మనం ప్రస్తుత పరిస్థితులను చూస్తాము, దేవుడు భవిష్యత్తు పరిస్థితులను చూస్తాడు. అయితే ఈ భాగంలో మనం గుర్తుంచుకోవాల్సిన ఏంటి అంటే బీయింగ్ ఫెయిత్ఫుల్నెస్ టు గాడ్. దేవునికి నమ్మకంగా ఉండుట. దేవునికి నమ్మకంగా ఉన్నట్లయితే ఒకవేళ ఈరోజు నీవు కీడు అనుభవిస్తూ ఉండవచ్చు. నీవు నమ్మినటువంటి వారు, నీకు సమీపంగా ఉన్నటువంటి వారు, నీ కుటుంబ సభ్యులే, నీ రక్త సంబంధికులే నేను అర్థం చేసుకోకపోవచ్చు. ఎంతో మంది నీకు కీడు తలపెట్టవచ్చు. కానీ వన్ డే ఆర్ ది అదర్ God will exalt you among the people who insulted you. నిన్ను అవమానపరిచినటువంటి, నీకు కీడు చేసినటువంటి ప్రజల మధ్య దేవుడు ఒకరోజు నిన్ను హెచ్చిస్తాడు. పిల్లలు, కొన్నిసార్లు ఈ కీడు అనేటువంటిది సైతాను ద్వారా కూడా కలుగుతుంది. యోబు ఎంతో చక్కగా జీవిస్తా ఉన్నాడు. ఊజు దేశంలో మంచి భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి, ఇతరులకు మేలు చేసేటువంటి వ్యక్తే కానీ కీడు చేసేటువంటి వ్యక్తి కాదు. పిల్లలు, సంతోషంతో, సమాధానంతో, సమృద్ధితో జీవిస్తున్నటువంటి యోబు జీవితంలోనికి సైతాను అడుగుపెట్టాడు.
విత్ గాడ్స్ పర్మిషన్, దేవుని అనుమతితో అడుగుపెట్టి యోబు యొక్క జీవితం అంతా కూడా అతలాకుతలం చేసేసింది. యోబు యొక్క కుటుంబం అంతా కూడా చిన్నాభిన్నం అయిపోయింది. యోబు యొక్క పరిస్థితులన్నీ కూడా తారుమారు అయిపోయినాయి. అటువంటి సమయంలో కూడా యోబు ఎలా ఉన్నాడు అని అంటే దేవుని వైపే చూసేవాడుగా ఉన్నాడు. యోబు ఎందుకు దేవుని వైపు చూసేవాడుగా ఉన్నాడు అంటే యోబు సేవిస్తున్నటువంటి దేవుడు ఎలాంటి వాడు అన్న సత్యము యోబు ఎరిగి ఉన్నాడు. ప్రియులారా, నేను ఇందాక మీకు చెప్పాను కదా, మనం సేవిస్తున్నటువంటి దేవుడు ఎలాంటి వాడు అనేది మనకు అర్థమైతే మనం ధైర్యంగా ఉండగలుగుతాం. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి, మనకు ఒక నిరీక్షణ అనేటువంటిది మనం కలిగి ఉండగలుగుతాం. ప్రియులారా, దేవుడు ఎలాంటి వాడంట, కీడును వేరుగా నమస్తాడు. సైతాను యోబుకి ఎంతో కీడు చేశాడు. ప్రియులారా, ఆ కీడును దేవుడు ఏం చేశాడంటే మేలుగా మార్చి రెండంతలుగా యోబును దేవుడు ఆశీర్వదించాడు. సో గాడ్ whom we are serving is the God who turns from evil to the good. మనం సేవిస్తున్నటువంటి దేవుడు కీడును మేలుగా మార్చేటువంటి దేవుడు. ఇందాక పాట పాడిన చీకటి బ్రతుకులో వెలుగును నింపేటువంటి వాడు. రెండవది, చీకటిని వెలుగుగా మార్చేటువంటి వాడు దేవుడు. కీడును మేలుగా మార్చేటువంటి వాడు. రెండవదిగా చీకటిని వెలుగుగా చేసేటువంటి వాడు. 18వ కీర్తన 28వ వచనం ఒకసారి చూడండి. 18, నా దీపము వెలిగించువాడవు నీవే, చీకటిని నాకు వెలుగుగా చేయి. చీకటిని దేవుడు ఏం చేస్తాడు అంటే వెలుగుగా చేసేస్తాడు. ఇంకా చీకటి గురించి చెప్పాలి అంటే, ధ్యానించాలి అంటే ఎన్నో విషయాలు బైబిల్లో మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే ఒకటి ఏంటంటే మారల్ క్యారెక్టర్. దేవుణ్ణి నమ్మిన తర్వాత మన జీవితంలో నైతిక ప్రవర్తన కలిగి జీవించడం అనేది చాలా చాలా ప్రాముఖ్యం. ఒకప్పుడు మనము చీకటిలో ఉన్నటువంటి వాళ్ళం ఎప్పుడైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతామో ఆ చీకటి ఏమైపోతుందంటే వెలుగైపోతుంది. చూడు, యోహాను సువార్త 12వ అధ్యాయము 36వ వచనం చదవండి. మీరు వెలుగు సంబంధులు అగునట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసం ఉంచుడని వారితో చెప్పి, మీకు వెలుగు ఉండగానే వెలుగునందు విశ్వాసం ఉంచండి. ఆ వెలుగు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువు. ప్రియులారా, మీరు వెలుగు సంబంధులు అగునట్లు మీకు వెలుగు ఉండగానే ఆ వెలుగునందు విశ్వాసము ఉంచండి. Whenever we believe in Christ, then we will become the light. మనం ఎప్పుడైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతామో మనం వెలుగు సంబంధులుగా మారుతాము. ఈ వెలుగు సంబంధులుగా మారేటువంటి ప్రక్రియలో క్రియలు మారాలి, తలంపులు మారాలి, ఆలోచనలు మారాలి, ప్రవర్తన మారాలి. ప్రియులారా, మార్పు లేని జీవితం క్రైస్తవత్వం కాదు. క్రిస్టియానిటీ అంటే ఏంటి అంటే క్రీస్తులో మనలో క్రీస్తు నివసించుట. దట్ ఈస్ కాల్డ్ ద క్రిస్టియానిటీ. క్రీస్తులో మనలో క్రీస్తు నివసించుట అనేటువంటిది క్రైస్తవత్వం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదవండి. మీరు పూర్వమందు చీకటి. ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటి అంటే దేని గురించి పౌలు
ఈ పదం వాడుతున్నాడు అంటే చూడండి, 3వ వచనం నుంచి చదువుతాం. 7వ వచనం, మీలో జాగ్రత్తమే కానీ ఏ విధమైన అపవిత్రతయే కానీ లోపత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలను కానీ మీరు భూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు కొన్ని పదాలు మనం అక్కడ చూస్తా ఉన్నాం పిల్లలు. అంటే చీకటిలో జీవిస్తున్నటువంటి సమయంలో ఆ జీవించేటువంటి లక్షణాల గురించి ఈ వాక్యాలు మనం చెప్తా ఉన్నాయి. నెక్స్ట్, వ్యభిచారి అయినను అపవిత్రుడు అయినను విగ్రహారాధికుడై ఉన్న లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కావడానికి సంగతి దీంట్లో 2 విషయాలు మనం గమనించాలి పిల్లలు. ఒకటి, ఒకప్పుడు అటువంటి స్థితిలో మనం జీవించాం, ఇప్పుడు దాంట్లో నుంచి బయటకు వచ్చాం. అది ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏంటంటే, ఇటువంటి జీవితాలు ఇంకా జీవించేవాడు ఉన్నారు, లేరని కాదు. అయితే వాడితో మీరు పాలువారై ఉండొద్దు. మరి ఇంకెట్టుండాలి? ఇంకెట్టుండాలి? ఇప్పుడు చదవండి 8వ వచనం నుంచి, మీరు పూర్వం ముందు చీకటి ఉంది, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. అంటే అర్థం ఏంటంటే, మనం ఎప్పుడైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచామో చీకటిగా ఉన్నటువంటి మనల్ని దేవుడు వెలుగుగా చేశాడు. చీకటి సంబంధులైనటువంటి మనల్ని దేవుడు వెలుగు సంబంధులుగా చేశాడు. కాబట్టి పాస్ట్ లైఫ్ లో, అంటే గత జీవితంలో మీరు ఎలా ఉండేవాళ్ళు అలా ఉండద్దు. మరి ఇప్పుడు ఎలా ఉండాలి? వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమైన వాటిలో కనబడుతుంది. ఇక్కడ కొన్ని మారల్ క్యారెక్టర్స్ గురించి మనం చూస్తా ఉన్నాం పిల్లలు. సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమైన వాటిలో కనబడుచున్నది. ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించు వెలుగు సంబంధుల వలె నడుచుకోండి. దేవునికి ఏది ఇష్టకరమైనదో, దేవునికి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించండి. దాన్ని పరీక్షించి వెలుగు సంబంధుల వల్ల నడుచుకోనండి. నిష్ఫలమైన అంధకార క్రియల్లో పాలువారై ఉండక వాటిని ఖండించండి. ఏదైనా అటు క్రియలు చేయవారు రహస్యమందు జరిగింప చాలు. కనుక ఆయన చీకటిని వెలుగుగా మార్చును అన్న భావంలో ఎన్నో విషయాలు దాగి ఉన్నాయి. వాటిలో ఒకటి ఏంటి అని అంటే, లివింగ్ ఇన్ మారల్ క్యారెక్టర్, నైతిక ప్రవర్తనలో జీవించడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. ఎప్పుడైతే మనం ఈ మారల్ క్యారెక్టర్ అంటే ఈ నైతిక సంబంధమైనటువంటి గుణలక్షణాలు కలిగి జీవిస్తూ ఉంటామో దాన్ని బట్టి దేవుడు మహిమపరచబడతా ఉంటాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం చదవండి. 5:16, మనుషులని సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింప. కాబట్టి దేవుడు మన చీకటిని వెలుగుగా మార్చాడు. వెలుగు ఫలములు సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమైన వాటితో ముడిపడి ఉన్నాయి పిల్లలు. కాబట్టి వెలుగు సంబంధులుగా మనం జీవించాలని ఇక్కడ చూస్తాము. సో గాడ్
లైటెడ్ us. దేవుడు మనల్ని వెలిగించాడు, మన చీకటిని వెలుగుగా ఆయన మార్చాడు. ఇంకా ఎన్నో విషయాలు ఇందులో దాగి ఉన్నాయి. మనం షార్ట్ కట్ దీన్ని జ్ఞాపకం చేసుకున్నాం. పోతే మూడవదిగా, దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన ఇరుకులో విశాలతను ఇచ్చేటువంటి వాడు. ఇరుకులో విశాలతను ఇచ్చేటువంటి వాడు. ప్రియులారా, దేవుని కార్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి. వి కాంట్ ఇమాజిన్, మన ఊహకు అవి అందరూ ఉంటే ఆయన ఏ విధంగా కార్యం చేస్తాడో కొన్నిసార్లు మనకు తెలియదు. ఆయన ఇరుకులో విశాలతను ఇచ్చేటువంటి వాడిగా ఉన్నత బైబిల్లో మనము చూస్తాం. ప్రియ, నిర్గమకాండం 14వ అధ్యాయము 22వ వచనం చదువుకున్నాం. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద. నీళ్లు విభజించబడటం అనేది మనం ఎప్పుడు చూడలేదు పిల్లలు, ఎవరు కూడా చూస్తూ ఉండడం. ఆ రోజు ఇశ్రాయేలు చూసినట్టుగా నీళ్లు మనం ఎంత దాని ఆనకట్టను కట్టినా కొన్నిసార్లు వాటిని కూడా అవి దాటుకుని వచ్చేస్తాం. నో వన్ కెన్ డివైడ్ ద వాటర్. ఎవరు కూడా నీటిని విభజించలేరు. ఇక్కడ నీళ్లు విభజించబడి వాటి మధ్య ఒక మార్గం, ఆరిన నేల ఏర్పడి ఆ ఆరిన నేల మీద నుండి ఇశ్రాయేలీయులు అవతల ఒడ్డుకు ప్రయాణము చేశారు. దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన ఇరుకులో విశాలతను ఇచ్చేటువంటి వాడు. అక్కడ పరిస్థితి ఎలాగుంది? వెనకాల చూస్తే ఫరో యొక్క సైన్యము ఇశ్రాయేలు ప్రజలను వెంటాడుతూ వస్తా ఉన్నారు. ఎందుకు వాడు వస్తున్నారు అంటే మళ్ళీ వీళ్ళని తీసుకొని ఐగుప్తు దేశానికి తీసుకెళ్ళి అక్కడ బానిసలుగా వాడుకోవాలని. చూడండి, ఒకసారి మనం దీని గురించి ఆలోచిస్తే ఇశ్రాయేలు ప్రజలు అప్పటికి అక్కడి నుంచి బయలుదేరారు, కొంత దూరం ప్రయాణం చేశారు. ఇప్పుడు ఐగుప్తీయులకు పరిస్థితి ఎలా ఉంది అంటే అప్పటికి చాలా నష్టాలకు గురైపోయారు. తర్వాత జ్యేష్ఠ కుమారులు చనిపోయారు. ఎందుకు అంటే ఇశ్రాయేలు ప్రజలను బట్టి. అంతేకాకుండా వారికి కుడి హస్తం ఇశ్రాయేలు ప్రజలే, వారి పనిలో ఇశ్రాయేలు ప్రజలే గొప్ప గొప్ప కట్టడాలను కట్టినటువంటి వాళ్ళు మిగిలారు. కాబట్టి పనివాళ్ళు ఎప్పుడైతే వెళ్ళిపోయారో ఐగుప్తు దేశం అంతా కూడా ఒక రకంగా దిక్కులేనటువంటిదిగా మారిపోయింది. మళ్ళీ ఇశ్రాయేలు ప్రజలను వాళ్ళు తీసుకుని వెళ్ళేదానికి తరుముకుంటా వస్తా ఉన్నారు. ఒకవేళ తీసుకెళ్ళి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది అంటే అంతకు ముందు కంటే ఇంకా ఎక్కువగా వాడి చేత పని చేయించుకునేవాళ్ళు. ఎందుకు అంటే వాళ్ళని బట్టి ఎన్నో నష్టాలు కష్టాలకు వాళ్ళు గురైపోయారు. కాబట్టి చాలా రౌద్రంతో ఫరో వస్తా ఉన్నాడు. అది ఒక భాగం అయితే, రెండో భాగంలో ఇశ్రాయేలు ప్రజలు వాడు తప్పించుకుని పారిపోయేదానికి అవకాశం లేదు. అదంతా కూడా కారడమే అన్నమాట. వెళ్ళలేదు వాడు ఎటుపక్క కూడా. అటువంటి పరిస్థితి రెండవది. పోతే మూడవది, ఎర్ర సముద్రం అడ్డం వచ్చేసింది. సముద్రాన్ని దాటి ప్రయాణం చేయలేదు కదా. కాబట్టి ఖచ్చితంగా సముద్రం దాటితే సముద్రంలో చనిపోవాలి, అక్కడే ఉంటే ఫరో సైన్యంతో చిక్కుపడాలి, అటు ఇటు వాళ్ళు వెళ్ళలేనటువంటి పరిస్థితి. అటువంటి సమయంలో దేవుడు ఏం చేశాడంటే అదే ఇరుకులో ఒక విశాలతను కలుగు చేశాడు. అదే ఇరుకులో ఒక విశాలతను కలుగు చేశాడు. ప్రియులారా, ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా విభజించి వాటి మధ్య ఆరిన నేలను ఏర్పాటు చేసి ఆ నేల మీద క్షేమంగా ఇశ్రాయేలు ప్రజలు సాగిపోయేటట్టు దేవుడు చేశాడు. దేవుడు అలా చేస్తాడని ఎవరికి కూడా తెలియదు. అందరూ భయంతో నింపబడి ఉన్నారు, కలవరంతో నింపబడి ఉన్నారు. అంతేకాకుండా ఇశ్రాయేల్ యొక్క మైండ్ సెట్ ఆ టైంలో ఎలా ఉందంటే మనోవైఖరి, అసలు ఎందుకు మనం ఈ మోషే అహరోను మాటని వచ్చాం, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాం, మళ్ళీ ఐగుప్తు దేశానికి వెళ్ళిపోతాం.
అన్నట్టు వాళ్ళు కూడా అటువంటి తలంపులు కలిగి ఉన్నారంటే కొన్నిసార్లు మన జీవితంలో కూడా ఎలా ఉంటుందంటే మనం దేవుని నమ్ముకున్నాం కానీ మనకేం ప్రయోజనం ఉంది? ఇంకా కష్టపడతా ఉన్నాం, శ్రమ పడతా ఉన్నాం, బాధపడతా ఉన్నాం. మన బంధువులు బాగానే ఉన్నారు, మన స్నేహితులు బాగానే ఉన్నారు, వాళ్ళు విచ్చలవిడిగా జీవిస్తా ఉన్నప్పటికీ, విగ్రహారాధకులుగా ఉన్నప్పటికీ బాగా ఆశీర్వదించబడుతున్నారు. భౌతికంగా వాళ్ళు ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నారు అని మనం కూడా ఎంతో బాధపడుతుంటాం. పిల్లలు కొన్నిసార్లు పాత జీవితం బాగుందని వెనక్కి వెళ్ళిపోయేదానికి కూడా ఆలోచన అనేవి వస్తా ఉంటాయి. అదే సమయంలో కొన్నిసార్లు భయాలు, కొన్నిసార్లు ఆందోళన, ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి, ఊపిరాడినటువంటి పరిస్థితి, దిక్కుతోచినటువంటి పరిస్థితి. అయితే ప్రభు ఇక్కడ ఎలా ఉన్నాడు అంటే ఇరుకులో విశాలతని ఇచ్చేటువంటి వాడిగా. ఇన్ వాట్ వే God can do his work we don't know. ఏ విధంగా దేవుడు తన పని చేస్తాడు అనేది మనకు తెలియదు ప్రియుల. But we should believe at any rate God can do anything. ఏ విధంగానైనా సరే దేవుడు కార్యాన్ని చేయగలడు అన్న విశ్వాసాన్ని మనము కలిగి. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయము 7వ వచనం. అతని దగ్గర ఎవరి దగ్గర నిలిచాడు? పేతురు దగ్గర. పరిస్థితి ఎలా ఉంది అంటే ఆ 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుంటే యాకోబును హేరోదు ఏం చేశాడు? ఖడ్గంతో చంపించాడు. సంఘ పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది. అప్పుడే ఒక పండుగ కూడా వచ్చింది ప్రియాల. కాబట్టి పేతురును తీసుకెళ్ళి చెరసాల పెట్టాడు. ఆ పండుగ అయిపోయిన తర్వాత బహుశా పేతురును కూడా చంపించే ప్రయత్నం. ఇప్పుడు పేతురు దగ్గరికి విశ్వాసులు వెళ్ళలేదు. పేతురుని కాపాడేవాడు ఎవరు కూడా లేదు. తీసుకెళ్లి చెరసాల పెట్టి సంఖ్యలు బిగించి ఉంచేశారు. యాకోబు అయిపోయాడు, నెక్స్ట్ పేతురు పిల్లలు. అటువంటి సమయంలో దేవదూత చెరసాలలోకి ఇదిగో ప్రభు దూత నిలిచెను, అతడు ఉండిన గదిలో వెలుగు ప్రకాశించెను. సంఖ్యలు అతని చేతుల్లో నుండి ఊడిపడు. సంఖ్యలు ఊడిపోయాడు. ఎవరు తీరా సంఖ్యలని? వితౌట్ హిస్ హ్యాండ్, అతని ప్రమేయం లేకుండా సంఖ్యలు ఊడిపడిపోతాయి. ఇరుకులో విశాలత అంటే అలాంటిది. అసలు ఊహించి ఉండడు ఆ రాత్రి అతను బయటకు వెళ్ళగలడు అని. మొత్తం బంధించుకున్నటువంటి స్థితి. అసలు పేతురు దగ్గరికి వెళ్ళాలంటే కష్టం ప్రియ. బయట గది ఉంటుంది, ఆ గదికి తలుపులు ఉంటాయి, ఆ దాటుకుని వెళ్ళాలి. తర్వాత చెరసాల, ఆ చెరసాలలోకి ఎవరు వెళ్ళలేరు అనుమతి లేకుండా. వెళ్ళిన అతనికి ఉన్నటువంటి సంఖ్యలను ఎవరు కూడా ఓడిపోయారు. ఫస్ట్ ఏమైంది అంటే సంఖ్యలు ఓడిపోయారు. దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన ఇరుకులో విశాలత ఇచ్చేటువంటి వాడు. 10వ వచనం చదవండి. మొదటి కావలిని రెండవ కావలిని దాటి పట్టణములకు పోవు వచ్చినప్పుడు దానంతట అదే తెరుచుకుంటా ఉంది పిల్ల. ఎవరు తెరవటం వల్ల ఆ గేట్లు వాటంతటికి అవే తెరుచుకుంటా ఉన్నాయి. ఎంత గొప్ప ఆశ్చర్యము! మనుష్య ప్రమేయం లేకుండా, మనుష్య సహాయం లేకుండా, స్వశక్తి అనేటువంటిది లేకుండా దేవుడు కార్యము చేస్తాడు. కొన్ని సమస్యలు ఎలాంటివి అంటే we can't solve such kind of complicated problems. అటువంటి జటిలమైనటువంటి సమస్యలను మనం పరిష్కరించుకోలేము. బంధించబడినటువంటి స్థితిలో నుండి బయటకు రాలేము.
బైబిల్లో వాటికి ఏమంటారంటే, ఆయన నాశనకరమైన గుంటలో నుండి, జిగట గల దొంగ ఊబిలో నుండి నన్ను పైకెత్తి నా పాదములు బండ మీద వాడు వస్తూ ఉంటే ఆ గవిని దాటి వాటికై అవే తెరుచుకుంటాను. ఎంత గొప్ప అద్భుతమో చూడండి. వితౌట్ హిస్ హ్యాండ్ ఆటోమేటిక్లీ ద థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. పేతురు ప్రమేయం లేకుండా పరిస్థితులు వాటికై అవే సర్దుకుంటా ఉన్నాయి. దేవుడు కార్యం చేసినప్పుడు అన్ని దేవుడికి లోపడాల్సిందే. సహజంగా మనం ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడేటప్పుడు ఆ విషయానికి బిగినింగ్ అండ్ ఎండింగ్ అనేటువంటివి ఉంటాయి, ప్రారంభము ముగింపు అనేది. కానీ దేవుడు మాట్లాడినప్పుడు ఎండింగ్ టు బిగినింగ్ అనేది ఉంటుంది. ప్రారంభం నుండి ముగింపు కాదు, ముగింపు నుండి మళ్ళీ ప్రారంభం ఉంటుంది. అది దేవుని కార్యం. ఫర్ ఎగ్జాంపుల్ హిజ్కియాకి జబ్బు చేసింది, ఇంకా చనిపోబోతున్నాడు. మరణం ఇంకా అర్థం కదా, మరణం మానవ జీవితానికి ముగింపు కదా. ఎండింగ్ స్టేజ్కి వచ్చేసాడు పిల్లలు. మరణకరమైన వ్యాధి వచ్చింది, హి వాస్ అబౌట్ టు డై, ఇంకా చనిపోబోతున్నాడు. చనిపోబోయేటువంటి టైంలో దేవుడు ఏం చేస్తాడు, అతని యొక్క లైఫ్ టైంని, జీవిత కాలాన్ని ఎక్స్పాండ్ చేసి, ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలు దేవుడు అతనికి మళ్ళీ ఆయుష్ను పొందించాడు. ఇరుకులో విశాలత ఇచ్చేటువంటి వాడు, ముగింపులో మరొక ప్రారంభాన్ని ఇచ్చేటువంటి వాడు. అటువంటి దేవుని మనము కలిగి ఉన్నాం. అటువంటి దేవుని యొక్కకు మనం వచ్చి ఉన్నాం. అటువంటి దేవునికి మనం ప్రార్థన చేసేటువంటి వారంగా ఉన్నాము. కాబట్టి మనం సేవిస్తున్నటువంటి దేవుడు ఎలాంటి వాడు మొదటిగా మనం అర్థం చేసుకోవాలి. పోతే 4వదిగా 5 విషయాలు చెప్పి ముగిస్తాను. 4వదిగా దేవుడు మన జీవితాన్ని, చేదైన జీవితాన్ని మధురమైన జీవితంగా మారుస్తాడు. చేదు చాలా వరకు ఎవరు ఇష్టపడరు. చేదు అంటే నిజంగా రుచితో కూడినటువంటి దాని గురించి నేను చెప్పట్లేదు. కొన్ని చేదైనటువంటి అనుభవాలు, చేదైనటువంటి పరిస్థితులు, అటువంటి వాటి గుండా కూడా మనం ప్రయాణము చేస్తూ ఉన్నాము. రూతు గ్రంథం 1వ అధ్యాయము 20వ వచనం చదవండి ఎవరైనా. ఆమె అంటే నయోమి చెప్తా ఉంది ఇక్కడ. నయోమి అంటే అర్థం ఏంటి? మారా అంటే అర్థం ఏంటి? ఫుట్ నోట్స్ లో ఉంది కదా. నయోమి అంటే మధురము, మారా అంటే చేదు. అంటే మధురమైనటువంటి నా జీవితం చేదైపోయింది అన్నట్టుగా నయోమి మాట్లాడుతూ ఉంది. నా జీవితం ఒకప్పుడు మధురమైనటువంటిదిగా ఉండేది, కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే అది చేదైపోయింది. ఏ ఉద్దేశంతో నయోమి ఆ విధంగా మాట్లాడుతుంది అంటే, నయోమికి వివాహం కాకముందు ఒకటిగా ఉంది, వివాహం అయిన తర్వాత ఇద్దరుగా మారారు. ఇద్దరుగా మారిన తర్వాత నలుగురు అయ్యారు. నలుగురు అయిన తర్వాత 6 మంది అయ్యారు. 6 మంది అయ్యారు పిల్లలు. భర్త, 2 కుమారులు, ఆ కుమారులకు 2 కోడలు. అది ఆమె బ్యాక్గ్రౌండ్ అనమాట. అటువంటి స్థితిలో ఉన్నటువంటి నయోమికి ఫస్ట్ ఎవరు చనిపోయారు? భర్త చనిపోయారు, ఒకరు వెళ్ళిపోయారు. ఆ తర్వాత 2 కుమారులు చనిపోయారు, 2 కోడళ్ళు వెళ్ళిపోయారు. ఆ కోడళ్ళలో ఒక ఆమె వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 2 ఉన్నారు. ఇంకా చెప్పాలి అంటే రూత్ మోయాబు గారు
బెత్లెహేమ్ కాదు. కాబట్టి షీ బికేమ్ అలోన్, ఒంటరిగా మిగిలిపోయింది. అటువంటి పరిస్థితుల్లో నయోమి ఇక్కడ మాట్లాడుతూ ఉంది, ఇక్కడ నా జీవితం మధురమైనటువంటిది కాదు, అది చెదరైపోయినటువంటి జీవితం. దేవుడు ఎలాంటి వాడు అంటే చేతును తీపిగా మార్చేటువంటి వాడు, మారాను మధురముగా మార్చేటువంటి వాడు. అదే నయోమి జీవితంలో దేవుడు మళ్ళీ ఒక చిగురింపు అనేటువంటిది ఇచ్చాడు. మళ్ళీ రూత్ వివాహం ఉంది, రూత్కి కుమారుడు జన్మించాడు. నయోమి బికేమ్ 2, after 2 they became 3, after 3 they became 4. ఒంటరిగా ఉన్నటువంటి నయోమి ఇద్దరుగా ఉన్నటువంటి వారు ముగ్గురుగా ఉన్నటువంటి వారు నలుగురుగా. ఇప్పుడు చూడండి, ఆ జీవితం గురించి మనుషులు మాట్లాడుతూ అంటారు. 4వ అధ్యాయం 14-15 వచనాలు చదవండి. అప్పుడు స్త్రీలు, ఈ దినమున నీకు బంధువు లేకుండా చేయని. నీకు బంధువులు ఎప్పుడైతే రూతుకు వివాహం అయిందో బోయజుతో, బోయజు నయోమికి బంధుత్వం కనుక ఇప్పుడు ఏమైపోయిందంటే అందరూ కూడా బంధువులు అయిపోయారు. ఒకవేళ నయోమి ఆ మోయాబులో చనిపోయి ఉంటే భర్తలాగో, లేక ఇద్దరు కుమారులతో పాటు చనిపోయి ఉంటే ఆమె ఇంకా లైఫ్ అనేది లేదు, ఖండం అయిపోయింది. చరిత్రలో ఆమె గురించి తెలుసుంటది కాదు. చూడు, 7 కుమారుల కంటే అసలు ఎంతమంది కుమారులకి? 2 కుమారులు కిలియోను వాళ్ళిద్దరు చనిపోయారు. 7 కుమారుల కంటే నీ కోడలు ఎక్కువ. ఒకవేళ నయోమి దేవుణ్ణి సరిగా అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ దేవుడు నయోమి జీవితంలో మారాను మధురముగా మార్చేశాడు. కొన్నిసార్లు మన జీవితంలో కూడా దేవుడిని కొన్నిసార్లు మనం అర్థం చేసుకోలేకపోవచ్చు. అరే ఏంటి నా జీవితం ఇలాగ అయిపోయిందే, నేను ఒంటరి వ్యక్తిగా మారిపోయానే, నాకంటూ ఎవరు లేకుండా పోయారు, నాకు అసలు జీవితం మీద నిరీక్షణ లేదు అనే స్థితిలోకి మనం వెళ్ళిపోవచ్చు. అయితే చేదైనటువంటి అనుభవాలను కూడా దేవుడు తన చేతిలో తీసుకొని వాటిని మధురముగా మార్చి మళ్ళీ మన చేతికి ఇస్తాడు. మరి క్రొత్త నిబంధనలో లాజరు, మార్తా, మరియం గురించి మనం చూస్తాం. వీరు ముగ్గురు కూడా సహోదరులు. అయితే లాజరు చనిపోయాడు, లాజరు మరణించాడు. చూడండి, ఒకసారి ఆ భాగానికి వెళ్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయము, 14వ వచనం. కాబట్టి యేసు లాజరు చనిపోయాడు. 7వ వచనం చదవండి. 17 చదవండి. చాలు, లాజరు చనిపోయిన తర్వాత తీసుకెళ్లి సమాధి చేశారు. సమాధిలో ఎన్ని రోజులు అయిపోయిందంటే అప్పటికే 4 రోజులు అయిపోయింది. 4 రోజులు అయిపోయింది. 4 రోజులు అయిపోయినాయి. 39వ వచనం చదవండి. ఏమంటుంది? వాసన పడుతుంది. చేతులను తీపుగా చేసేటువంటి దేవుడు మారాన్ని మధురంగా మార్చేటువంటి వాడు.
నాలుగు రోజులు అయిపోయింది చనిపోయి సమాధి చేసి, ఇప్పుడు ఒకవేళ రాయి తీసామంటే శవం కుళ్ళిపోయి ఉంటుంది కాబట్టి కంపు వచ్చేస్తుంది, వాసన వచ్చేస్తుంది అన్నట్టు మాట్లాడుతూ ఉంటే ప్రభు ఏం చేశాడు, చాలా కొంచెం మాట్లాడి ఆ లాజర్ను బయటకు తీసుకొచ్చాడు. ఆ చేదైపోయినటువంటి, చనిపోయినటువంటి, కమ్ము కొట్టేటువంటి ఆ శరీరాన్ని దేవుడు మధురమైనటువంటి స్థితిగా మార్చేశాడు. ఇప్పుడు ఆ వ్యక్తిని చూసినటువంటి వాళ్ళు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచేవాళ్ళుగా మారారు. 12వ అధ్యాయం 9-10 వచనాలు చూద్దాం. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని అతన్ని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసము ఉంచారు. లాజరును బట్టి కమ్ము కొట్టుకున్నటువంటి ఆ శరీరాన్ని తిరిగి బ్రతికించి మధురమైనటువంటి జీవితంలోనికి నడిపించినటువంటి ఆ లాజరుని బట్టి అనేక మంది యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారు. మ్యాన్ ప్రపోజెస్ అండ్ గాడ్ డిస్పోజెస్. మనిషి ఒకటి తలంచుకుంటాడు, దైవం ఇంకొకటి తలుస్తుంది. పిల్లరా, అక్కలు అంటున్నారు చనిపోయాడు అని, అది 100% వాస్తవం. 4 రోజులు అయిపోయింది సమాధి చేసి రాయి తీస్తే కంపు కొడుతుంది, అది కూడా 100% వాస్తవమే. కానీ దేవునికి అసాధ్యమైన ఏది కూడా లేదు. యెషయా గ్రంథం 61వ అధ్యాయము, ఇక్కడ కొన్ని రీప్లేస్మెంట్ వచనాలు మనకు కనిపిస్తాయి. 61వ అధ్యాయం 3వ వచనం చదవండి. సియోనులో దుఃఖించు వారికి చాలు. ఎక్కడ దుఃఖిస్తున్నారట? సియోనులో. ప్రియారా, సియోన్ అంటే ఏంటి? దేవుని పట్టణము, దేవుని ప్రజలున్నటువంటి స్థలము. దేవుని పట్టణంలో నివసిస్తున్నటువంటి ప్రజలు దుఃఖంతో నింపబడ్డారు. ఈరోజు కూడా మనం దేవుని సన్నిధికి వచ్చున్నాం, దేవుని కలిగి జీవిస్తా ఉన్నాం, దేవుని ఆరాధిస్తా ఉన్నాం, దేవుని మాటలు వింటా ఉన్నాం. కానీ ఏదో తెలియనటువంటి దుఃఖం, ఏదో తెలియనటువంటి బాధ, ఏదో తెలియనటువంటి నిరుత్సాహం, ఏదో తెలియనటువంటి వేదన, అవన్నీ రీప్లేస్మెంట్ అవుతాయని ఇక్కడ వాక్యం మనము చూస్తాము. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయు. దుఃఖంలో ఏమిస్తారట? ఉల్లాసం ఇస్తారట. ఇంకా చెప్పాలి అంటే ఆ దుఃఖాన్ని ఉల్లాసంగా మార్చేటువంటి దేవుడు. బూడిదకు ప్రతిగా పూర్వం. ఇందాక యోబు గురించి మనం చెప్పుకున్నాం కదా. యోబు క్లిష్టమైన పరిస్థితిలో జీవిస్తూ బూడిదలో కూర్చున్నాడు. దేవుడు అతను ఎంతో గణపరిచాడు. దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలం, దుఃఖానికి ప్రతిగా ఆనందం, అన్ని రీప్లేస్మెంట్. భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రం. సో గాడ్ కెన్ రీప్లేస్. దేవుడు వాటిని రీప్లేస్ చేస్తా ఉన్నాడు. పోతే చివరిగా మనం సేవిస్తున్నటువంటి దేవుడు ఎలాంటి వాడు అంటే మరణాన్ని జీవముగా మార్చేటువంటి, మరణాన్ని జీవముగా మార్చేటువంటి వాడు. చూడండి, రోమపత్రిక 6వ అధ్యాయం, రోమపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం, 6:23. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము,
అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవం. ఇక్కడ మరణము జీవము అనే రెండు పదాలను మనం చూస్తాము. ఇంకొక రకంగా చెప్పాలి అంటే ఆ మరణము అనేటువంటి దగ్గర నిత్య అనేది కూడా పెట్టుకోవాలి. నిత్య మరణము నిత్య జీవము అని కూడా చెప్పుకోవచ్చు. పాపం వల్ల వచ్చే జీవితము మరణము. మరణం అంటే నరకం, నిత్య నరకం, నిత్య మరణం. అయితే దేవుని కృపావరము ప్రభు అయిన క్రీస్తు యేసునందు, ఇక్కడ రెండు పదాలను మనం చూస్తాము. ఒకటి మరణము, రెండవది నిత్య జీవం. యేసుక్రీస్తు ప్రభు మానవాడికి నిత్య జీవాన్ని ఇచ్చేదానికి ఆయన మరణాన్ని రుచి చూడాల్సి వచ్చింది. ఆయన మరణము మానవ జాతికి జీవము. ఇందాకటి వరకు మనం కొన్ని విషయాలు, 4 విషయాలు పరిశీలిస్తూ వచ్చాం. ఈ 5వ విషయం ఎలాంటిది అంటే సాక్షాత్తు దేవుని యొక్క బాధ, దేవుని యొక్క మరణం, దేవుని యొక్క కష్టం, దేవుని యొక్క శ్రమ, దేవుని యొక్క వేదన, ఇవన్నీ కూడా దీంట్లో కనిపిస్తాయి. దేనికి అంటే రీప్లేస్మెంట్ చేసేదానికి, మరణాన్ని జీవానికి మార్చడానికి యేసుక్రీస్తు మరణించాల్సి వచ్చింది. యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనం చూడండి. 12:24. ఇక్కడ గోధుమ గింజ అంటే యేసుక్రీస్తు చనిపోకపోతే మానవ జాతికి నిరీక్షణ అనేది లేదు. ఒక్క మరణము కోటాను కోట్ల మానవాళికి, ప్రజలకు జీవాన్ని తీసుకొచ్చింది. గోధుమ గింజ భూమిలో పడి చావలేడు, అది ఒట్టిగా ఉంటున్నది. చచ్చినట్టుగా బహుగా విస్తారమైనటువంటి పంట, ఆత్మల పంట. కాబట్టి దేవుడు ఎలాంటి వాడు అంటే మరణాన్ని జీవముగా మార్చగలిగినటువంటి వాడు. యేసుక్రీస్తు ప్రభు మరణానికి గురైనటువంటి మానవ జాతికి నిత్య జీవాన్ని ప్రసాదించాడు. అయితే నిత్య జీవాన్ని పొందుకోవాలి అంటే మనం పని చేయాలి. అది చేస్తే తప్ప మరణం మనకు జీవంగా మారదు. ప్రభు చేయాల్సింది చేశాడు, మనం చేయాల్సింది చేయాలి. ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు దాన్ని మనం పొందుకునే వరంగా ఉంటాం. హోటల్కి వెళ్ళాం, బాగా ఆకలేస్తాము, వెళ్ళి ఒక భోజనం ఆర్డర్ పెట్టాము, భోజనం తీసుకొచ్చి మన ముందు పెట్టాడు, ఇంకా అతని పని అయిపోయింది. ఇప్పుడు మనకు ఆకలి తీరాలంటే ఏం చేయాలి? మనం భోజనం చేయాలి, మనం భుజించాలి, తినాలి. ఇఫ్ యూ డోంట్ ఈట్, మనం తినకపోతే మన ఆకలి తీరదు. పిల్లలు భోజనం ఉండి కూడా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ప్రభువు తన మరణం ద్వారా మానవాళికి అందించినటువంటి ఆ నిత్య జీవాన్ని పొందుకోవాలంటే మనం ఒక పని చేయాలి. ఏంటి ఆ పని అంటే చూడండి, అది చూసి మనం ముగిద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. మరణంలో నుండి ఎక్కడికి దాటాడట? జీవంలోకి వెళ్ళాడు. మనం నమ్ముకున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని మనకు జీవంగా మార్చినటువంటి వాడు. ఇక్కడ ఆయన విశ్వాసం నుంచి, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్ను, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటే నిత్య జీవం. విశ్వసించడం పిల్లరా, ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారు
మరణంలో నుండి జీవంలోనికి, ఇంకా చెప్పాలి అంటే నరకంలో నుండి పరలోకానికి దాటుకుంటాం. ఇది అన్నిటికంటే ముఖ్యం ప్రియులారా. కాబట్టి మరణించక ముందే ఇంకా ఎవరైనా యేసుప్రభువుని నమ్ముకోకుండా ఉంటే వారు యేసుక్రీస్తునందు విశ్వాసం నుంచి పాప క్షమాపణ పొందుకొని ఆ నిత్య నరకం నుండి దాటి నిత్య జీవంలోకి లేక పరలోకంలోకి ప్రవేశించాలి. కనుక మనం సేవిస్తున్నటువంటి దేవుడు ఎలాంటి వాడు అన్నటువంటి విషయాలు ఒక 5 మాత్రం మనము పరిశీలించాలి. ఆయన కీడును మేలుగా మార్చేటువంటి వాడు, చీకటిని వెలుగుగా చేసేటువంటి వాడు. ఇంకా ఏమో చదువుకున్నాము, ఇరుకులో విషాలత ఇచ్చేటువంటి వాడు, మారాలను మధురంగా మార్చేటువంటి వాడు, మరణంలో ఉన్న జీవంలోనికి దాటించేవాడు. దేవతల మాత్రం ప్రార్థన. ప్రార్థన చేస్తున్నాం. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకోండి. ప్రభా, కీడును మేలుగా చేసేటువంటి వాడు కనుక మీ వైపు నేను చూడగలుగుతున్నట్లు సహాయం చేయండి. చీకటిని వెలుగుగా చేసేటువంటి దేవుడు ప్రభా, నా జీవితంలో ఎన్నో బలహీనతలు ఇంకా ఉన్నాయి, వెంటాడుతూ ఉన్నాయి. వీటిపైన నాకు జయము దయచేయండి ప్రభా. నైతిక గుణలక్షణాలను కలిగి జీవించుతూ ప్రభు దయచేయండి ప్రభా. ప్రార్థన చేసుకున్నాం. దుఃఖమునకు ప్రతిగా ఉల్లాసాన్ని ఇచ్చేటువంటి వాడు, పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా, మీరు మా జీవితంలో వివిధ రకాలుగా మీ కార్యాన్ని జరిగించేటువంటి దేవుడు. మీరు జరిగించే ప్రతి కార్యము మాకు ఎంతో దీవెన, మేలు, ఎంతో ఆశీర్వాదం, ఎంతో విడుదల, ఎంతో నిరీక్షణ, ఎంతో సంతోషము, ఉల్లాసము, ఉత్సాహము ప్రభా. కనుక మేమని చూడగలిగినట్లు సహాయం చేయమని వేడుకుంటూ, యోసేపు కీడు అనుభవించినప్పటికీ, యోబు కీడు అనుభవించినప్పటికీ వారు మీకు నమ్మకంగా ఉన్నారు మా ప్రభా. మా జీవితాల్లో మేము కూడా అటువంటి నమ్మకత్వాన్ని కలిగి జీవించుటకు దయతో సహాయం చేయండి. మానవులను మధురంగా మార్చే దేవుడు. ఒకవేళ ఈరోజు మా జీవితంలో ఎన్నో చేదు అనుభవాలు ఉండవచ్చు, ఎంతో కష్టము, దుఃఖము, బాధ, వేదన, ఒంటరితనము మమ్మల్ని వెంటాడుతూ ఉండవచ్చు, ఎంతో నిరుత్సాహం కూడా మేము ప్రయాణం చేస్తూ ఉండవచ్చు. కానీ ఈ పరిస్థితులు ఇలాగే ఉండవు. మీరు వీటిని మధురముగా మార్చేటువంటి దేవుడు కనుక మీ వైపు చూడగలిగినట్లు సహాయం చేయండి. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.